హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరు చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి. ఈరోజు మార్నింగ్ 5 o'clock కల్లా గుడికి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా చీకటిగా ఉంది, గుడి ఓపెన్ కాలేదు. ఇంకా మేము వెళ్ళిన తర్వాతనే గుడి ఓపెన్ చేశారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదండి ధ్వజస్తంభం ఎదురుగా, అది గంట అనమాట. ఈరోజే ఓపెన్ చేశారనమాట గంటది. అండ్ ఇక్కడ వచ్చేసి దీపాలు పెట్టేసుకున్నామండి మార్నింగే. అండ్ దాని తర్వాత ఇక్కడ చెప్పాను కదండి గంటని ఇనాగ్రేట్ చేశారు అని చెప్పేసి ఇది స్థాపించారనమాట. ఇట్లా పిల్లర్స్ కట్టేసి మధ్యలో గంటని పెట్టారనమాట. చాలా బాగుంది, అసలు మంచి అనిపించింది. అండ్ దాని తర్వాత ఇమీడియట్గా సత్యనారాయణ స్వామి వ్రతం ఉండిందనమాట. సో సామూహికంగా అందరం గుడిలో కలిసి చేసుకున్నాము. సో అది కథ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి శివుడిది అభిషేకం అయిపోయిన తర్వాత జ్వాలా తోరణం ఉంటుంది కదండి, ఇంకా అదే జరుగుతుందన్నమాట. దాని తర్వాత అందరం దాని కింద నుంచి వచ్చేసి దాని తర్వాత దీపాలు వెలిగించుకున్నాం అనమాట. ఎంత రష్ అంటే టెంపుల్లో అంత రష్ అండి. చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ఫెస్టివల్ అయితే నాకు. దాని తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత తులసమ్మ దగ్గర అంతా దీపాలు పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మూన్ ఈరోజు చాలా మంచిగా కనిపిస్తాడు, అందుకనే కొంచెం క్లిప్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మా చిన్ని కృష్ణయ్య అండ్ తులసమ్మ మేము ఇలా పెట్టుకుంటామన్నమాట. సో అదే మీతో క్లిప్స్ షేర్ చేస్తున్నాను. అండ్ మీ అందరి కార్తీక పౌర్ణమి ఎలా జరిగిందండి చెప్పండి. ఇవి దివాళీకి వేసిన లైట్సే అండి. కొన్ని లైట్స్ అలానే పెట్టేస్తామన్నమాట, సో దట్ కార్తీక పౌర్ణమి రోజు ఆన్ చేసుకొచ్చాను. ఇంకా దాని తర్వాత కొంచెం క్రాకర్స్ కాల్చేసామన్నమాట. క్రాకర్స్ కాల్చేసి కాసేపు అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఆల్మోస్ట్ 9:30 అలా అయిపోయిందండి, ఎవరు లేరు, ఇంకా మేమే కాలుస్తున్నాం అనమాట. దాని తర్వాత అంతే అండి. దాని తర్వాత డిన్నర్ చేసేసుకున్నాము. అండ్ మీ అందరు కార్తీక పౌర్ణమి ఎలా జరిగిందో చెప్పండి. అండ్ ఇక్కడ మూన్ చాలా మంచిగా అనిపించాడు, సో దాని క్లిప్ ఇలా